హాయ్ ఫ్రెండ్స్, హాయ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో మనం భారత విదేశీ వాణిజ్య విధానం 2009 నుంచి 2014, 2009 టు 2014 ఇండియన్ ఫారిన్ ట్రేడ్ పాలసీ గురించి ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్, దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా, లైక్ చేయడం ద్వారా నాకు ఉత్సాహంగా ఉంటుంది, ఇంకా వీడియోలు చేయడానికి నాకు ఎనర్జీ వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేయకుండా, లైక్ చేయకుండా ఉంటే నాకు చాలా డల్నెస్గా ఉండి ఎంకరేజింగ్గా ఉండదు, నిరుత్సాహంగా ఉంటుంది. కాబట్టి దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విదేశీ వాణిజ్య విధానం 2009 నుంచి 2014 ఇండియన్ ఫారిన్ ట్రేడ్ పాలసీ, భారత విదేశీ వాణిజ్య విధానం 2009 నుంచి 2014 వరకు. ఈ భారత విదేశీ వాణిజ్య విధానంలోని ముఖ్యమైన అంశాలు, లక్ష్యాలను ఇప్పుడు తెలుసుకుంటున్నాం. భారత విదేశీ వాణిజ్య విధానంలోని ప్రధాన లక్ష్యాలు 2009-2014 ఈ 5 సంవత్సరాల కాలంలో భారత ప్రభుత్వం భారత విదేశీ వాణిజ్య లక్ష్యాలుగా నిర్ణయించిన వాటిని ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఎగుమతుల్లో క్షీణిస్తున్న ధోరణిని అరికట్టడం, ఆర్థిక మాంద్యం మూలంగా బాగా దెబ్బతిన్న రంగాలకు, ప్రధానంగా అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక మాంద్యం వల్ల దెబ్బతిన్న రంగాలకు అదనపు మద్దతును అందజేయడం, 15% వార్షిక ఎగుమతి వృద్ధిని సాధించడం. 2011 మార్చి నాటికి $20,000 కోట్ల వార్షిక ఎగుమతి లక్ష్యాన్ని సాధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2011 మార్చి నాటికి $20,000 కోట్ల వార్షిక ఎగుమతి లక్ష్యాన్ని సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. భారత విదేశీ వాణిజ్య విధానం ఇండియన్ ఫారిన్ ట్రేడ్ పాలసీ 2009 ఈ 2009 విదేశీ వాణిజ్య విధానంలోని లక్ష్యం 2011 నాటికి $20,000 కోట్ల వార్షిక ఎగుమతి లక్ష్యాన్ని సాధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన 3 సంవత్సరాల్లో 2011 నుంచి 2014 కాలంలో 3 సంవత్సరాల్లో 25% వార్షిక ఎగుమతి వృద్ధి రేటును సాధించాలని లక్ష్యంగా నిర్ణయించింది. 2020 నాటికి ప్రపంచ వాణిజ్యంలో భారత్ వాటాను రెట్టింపు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. ఈ విధంగా భారత విదేశీ వాణిజ్య విధానం 2009 నుంచి 2014లోని ప్రధానమైన లక్ష్యాలు తెలియజేయడం జరిగింది. అప్పటి 2009 విదేశీ వాణిజ్య విధానంలోని ప్రధాన లక్ష్యాలను 2009 ఆగస్టు 27న అప్పటి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి ఆనంద్ శర్మ ఈ ప్రధాన లక్ష్యాలను ప్రకటించడం జరిగింది. 2009 ఆగస్టు 27న అప్పటి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి ఆనంద్ శర్మ ఈ భారత విదేశీ వాణిజ్య విధానం 2009-14లోని ప్రధాన లక్ష్యాలను ప్రకటించడం జరిగింది. ఈ లక్ష్యాలను సాధించేందుకు ప్రభుత్వం క్రింది చర్యలను చేపట్టింది. ప్రోత్సాహకాల పెంపుదల, మార్కెట్ అభివృద్ధి సహాయ పథకం, మార్కెట్ ప్రవేశ చొరవ పథకానికి అదనపు వనరులు పెంచడం, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఓషియేనియా, CIS దేశాలలోని నూతన మార్కెట్లలోకి ఎగుమతులను పెంపొందించడం, ఫోకస్ మార్కెట్ స్కీమ్ కింద కొత్త మార్కెట్లను చేర్చడం. ఫోకస్ మార్కెట్ స్కీమ్
పథకం కింద ప్రోత్సాహకాలను 2.5% నుంచి 3% పెంచడం. ఫోకస్ ప్రొడక్ట్ స్కీమ్ ఎఫ్పిఎస్ ఫోకస్ ప్రొడక్ట్ స్కీమ్ ఎఫ్పిఎస్ పథకం కింద ప్రోత్సాహకాన్ని 1.25% నుంచి 2% పెంచారు. ఎఫ్పిఎస్ ఫోకస్ ప్రొడక్ట్ స్కీమ్ ఎఫ్పిఎస్ కింద పథకం కింద వ్యవసాయ యంత్రాలు, రైల్వే లోకోమోటివ్లు, గాలి మరలు వంటి నూతన వస్తువులను కూడా చేర్చడం జరిగింది. మందులు, సింథటిక్ వస్త్రాలు, ఇనుము ఉక్కు వస్తువుల వంటి వాటిని చేర్చడం ద్వారా మార్కెట్ లింక్డ్ ఫోకస్ ప్రొడక్ట్ స్కీమ్ను విస్తరించడం జరిగింది. అల్జీరియా, ఈజిప్టు, కెన్యా, నైజీరియా, దక్షిణాఫ్రికా, టాంజానియా, బ్రెజిల్, మెక్సికో, ఉక్రెయిన్, వియత్నాం, కంబోడియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో 13 గుర్తించిన మార్కెట్లకు ఎగుమతులు చేయడం ద్వారా ఈ వస్తువులు అంటే మందులు, సింథటిక్ వస్త్రాలు, ఇనుము, ఉక్కు వస్తువులు మొదలైన వస్తువులకు ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం భావించింది. 2011 మార్చి నాటికి ఐటీ 100% ఎగుమతి ఆధారిత యూనిట్లకు ఆదాయం పన్ను మినహాయించడం జరిగింది. 2010 డిసెంబర్ వరకు డ్యూటీ ఎంటైటిల్మెంట్ పాస్బుక్ డిఈపిబిని కొనసాగించడం జరుగుతుంది. ఎగుమతి ఈసీజీసీ ఎగుమతి రుణ గ్యారంటీ కార్పొరేషన్ల ద్వారా ఎగుమతులకు పెంచిన బీమా కవరేజీని 2010 మార్చి 31 వరకు పొడిగించడం జరిగింది. ఫ్రీ షిప్మెంట్ రుణానికి 2% వడ్డీ రాయితీని ప్రభుత్వం కల్పించింది. ఉత్పత్తి చేసిన ఎగుమతుల్లో విలువ చేర్చడాన్ని ప్రోత్సహించేందుకు దిగుమతి చేసుకున్న వస్తువులపై 15% విలువ చేర్చడం జరిగింది. ఉత్పత్తి చేసిన ఎగుమతుల్లో భారతదేశం నుంచి ఉత్పత్తి చేసిన ఎగుమతుల్లో విలువ చేర్చడాన్ని ప్రోత్సహించడం, దిగుమతి చేసుకున్న వస్తువులపై 15% విలువ చేర్చడం మొదలైన వాటిని ప్రభుత్వం నిర్దేశించింది. మన ఎగుమతి రంగానికి సాంకేతిక స్థాయి పెంపుదలకు సహాయం చేసేందుకు ఇంజనీరింగు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ప్రాథమిక రసాయనాలు, ఫార్మాస్యూటికల్స్, దుస్తులు, వస్త్రాలు, ప్లాస్టిక్లు, హస్తకళలు, రసాయనాలు, సంబంధిత వస్తువులు, తోలు వస్తువులు మొదలైన రంగాలకు సంబంధించి ఎగుమతి ప్రోత్సాహక మూలధన వస్తువులు పథకం సుంకం లేకుండా ప్రవేశపెట్టబడింది. జౌళి శాఖ సాంకేతిక స్థాయి పెంపుదల కింద ప్రయోజనం పొందడానికి దీనిని సుంకాలను మినహాయించడం జరిగింది. ఉత్తమమైన మౌలిక వసతుల కల్పనకు జైపూర్, శ్రీనగర్, అనంతనాగ్ హస్తకళలకు అత్యద్భుత ప్రతిభగల పట్టణాలుగాను, ఎగుమతులకు బాగా పనికొచ్చే తోలు వస్తువుల తయారీకి కాన్పూర్, దేవర్, అంబుర్ పట్టణాలను, పండ్ల తోటల వస్తువులకు మలితాబాద్ను గుర్తించడం జరిగింది. ఉత్తమమైన మౌలిక వసతుల కల్పనకు జైపూర్, శ్రీనగర్, అనంతనాగ్ను, హస్తకళలకు అత్యద్భుత ప్రతిభగల పట్టణాలుగాను, ఎగుమతులకు బాగా పనికొచ్చే తోలు వస్తువుల తయారీకి కాన్పూరు, దేవర్, అంబుర్ పట్టణాలను, పండ్ల వస్తువులు, తోలు వస్తువులకు మలితాబాద్ను గుర్తించడం జరిగింది.
ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాల క్రింద ప్రయోజనం పొందేందుకు ఉమ్మడి దరఖాస్తును ప్రవేశపెట్టడం ద్వారా పారిశ్రామిక రంగంలో పద్ధతులను సులభతరం చేయడం జరిగింది. లావాదేవీల వ్యయాలు తగ్గించేందుకు ప్రోత్సాహకాలు కేటాయించేందుకు ఫీజు చెల్లించవలసిన పని లేదు. లావాదేవీల వ్యయాలు తగ్గించేందుకు ప్రోత్సాహకాలు కేటాయించేందుకు ఫీజు చెల్లించాల్సిన పని లేదు. అన్ని ఆథరైజేషన్లు, లైసెన్స్ దరఖాస్తులకు కనీస వర్తింపు ఫీజును 1,50,000 నుంచి 1,00,000కు, చేతి వ్రాత ద్వారా భర్తీ చేసే దరఖాస్తుల ఆథరైజేషన్లను 75,000 నుంచి 50,000కు ప్రభుత్వం తగ్గించడం జరిగింది. ఎగుమతిదారుల సమస్యలు పరిష్కరించేందుకు మంత్రిత్వ శాఖల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఎగుమతిదారుల సమస్యలను పరిష్కరించేందుకు మంత్రిత్వ శాఖల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. 2009 నుంచి 2011 వరకు విదేశీ వాణిజ్య విధానంలో ఫోకస్ ప్రొడక్ట్ పథకం ఎఫ్పి ఫోకస్ ప్రొడక్ట్ పథకం ఎఫ్పిఎస్ ఫోకస్ ప్రొడక్ట్ పాలసీలోని 135 ఉత్పత్తులపై అమలులో ఉన్న 5%, 2% రాయితీలను మరో 2% పెంచారు. ఆర్థిక మాంద్యం ప్రభావంతో ఆ ఉత్పత్తులు ఎగుమతులలో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. అన్ని రకాల చేతి వృత్తులు ఉత్పత్తులు, సిల్కు, కార్పెట్లు, బొమ్మలు, ఆట వస్తువులు, తోలు ఉత్పత్తులు, తోలు చెప్పులు, హ్యాండ్లూమ్ ఉత్పత్తులు, ఇంజనీరింగ్ వస్తువులు, ఇతర భాగాలు మొదలైన వాటిపై మొదలైన ఉత్పత్తులను పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. రాయితీలను మరో 2% పెంచడం జరిగింది. 256 ఉత్పత్తులను నూతనంగా ఈ పథకంలో ఫోకస్ ప్రొడక్ట్ పథకంలో చేర్చి వీటికి కూడా మొత్తం ఎగుమతుల విలువపై ఎఫ్ఓబి మొత్తం ఎగుమతుల విలువపై 2% రాయితీ వర్తింపచేయడం జరిగింది. ప్రధాన రంగాలైన ఇంజనీరింగు, ఎలక్ట్రానిక్స్ రంగము, రబ్బరు ఉత్పత్తులు, తోలు ఉత్పత్తులు, కొబ్బరి ఉత్పత్తులు మొదలైనవి ఇందులో ఉన్నాయి. యూరోపియన్ యూనియన్లోని 27 దేశాలకు ఎగుమతి చేసే దాదాపు 300 వస్తువులపై 2010 అక్టోబర్ నుంచి 2011 మార్చి వరకు మార్కెట్ లింక్డ్ ఫోకస్ ప్రొడక్ట్ స్కీమ్ కింద అనుమతిని పొడిగించడం జరిగింది. తోలు పరిశ్రమలకు సంబంధించి ముడి సరుకు సగం పూర్తయిన వస్తువుల్లో దిగుమతి చేసుకొని అమ్ముడు పోక ప్రభుత్వ గోడౌన్లలో నిల్వ ఉంచిన వాటిని ఎలాంటి ఎగుమతి సుంకం లేకుండా తిరిగి ఆయా దేశాలకు పంపించడానికి ప్రభుత్వం అవకాశాలు కల్పించింది. పూర్తిగా తయారైన తోలు ఉత్పత్తుల ఎగుమతులపై ఎఫ్పిఎస్ ఫోకస్ ప్రొడక్ట్ స్కీమ్ కింద 2% డ్యూటీ క్రెడిట్ స్క్రిప్ట్ను ప్రకటించారు. జెమ్స్ అండ్ జ్యువెలరీ, ట్యాగ్స్ మరియు లేబుల్స్, స్టాపిల్ వైర్స్, పాలీబ్యాగ్స్ వంటి వస్తువులపై కూడా దిగుమతి సుంకం తొలగించడంతో రత్నాలు, బంగారు నగల రంగం విస్తరించింది. ఉత్పాదక వ్యయాన్ని ఈ విధంగా ఇది తగ్గించడానికి అవకాశం ఉంది.
జెమ్స్ అండ్ జ్యువెలరీ, ట్యాగ్స్ మరియు లేబుల్స్, స్టాపిల్ వైర్స్, పాలీ బ్యాగ్స్ వంటి వస్తువులపై కూడా దిగుమతి సుంకం తొలగించడంతో రత్నాలు, బంగారు నగల రంగం విస్తరించింది. ఇది ఉత్పాదక వ్యయాన్ని తగ్గించడానికి అవకాశం కల్పిస్తుంది. హ్యాండీక్రాఫ్ట్ సెక్టార్, చేతి ఉత్పత్తుల రంగం. హ్యాండీక్రాఫ్ట్ సెక్టార్, చేతి వృత్తుల రంగం. ఫోకస్ ప్రొడక్ట్ స్కీమ్ ఎఫ్పిఎస్ క్రింద చేతి ఉత్పత్తులు, సిల్క్, కార్పెట్ రంగానికి అదనంగా ఇచ్చిన 2% బోనస్. ప్రభుత్వం అదనంగా ఇచ్చిన 2% బోనస్ లాభాన్ని చేకూర్చింది. వ్యవసాయ రంగం. ఇన్స్టెంట్ టీ ఎగుమతులలో ఎఫ్ఓబి విలువపై 5% రాయితీని ఇచ్చారు. ఆముదం, నూనె ఉత్పత్తులు, కొబ్బరి ఉత్పత్తుల ఎగుమతులపై ఎఫ్ఓబి విలువపై 2% రాయితీ వర్తిస్తుంది. అన్ని రకాల మార్కెటింగ్లకు ఎగుమతి చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. ఇంజనీరింగ్స్ మరియు ఎలక్ట్రానిక్స్ ఎఫ్పిఎస్, ఫోకస్ ప్రొడక్ట్ స్కీమ్. ఎఫ్పిఎస్ ఫోకస్ ప్రొడక్ట్ స్కీమ్ క్రింద సైకిల్ విడి భాగాలపై ప్రకటించిన 2% రాయితీ ఈ రంగానికి లాభాలను చేకూర్చింది. ఇంజనీరింగ్ ఉత్పత్తులైన పైపులు, ట్యూబులు, ఎలక్ట్రానిక్ ఉత్పాదక యంత్రాలు, ఫెర్రో మాంగనీస్, ఫెర్రో సిలికాన్ మొదలైన వాటిపై ఎఫ్పిఎస్ ఫోకస్ ప్రొడక్ట్ స్కీమ్ కింద 2% రాయితీని ప్రభుత్వం కల్పించింది. అంతేకాకుండా అనేక ఇంజనీరింగ్ వస్తువులైన యంత్ర పరికరాలు, కంప్రెషర్లు, ఎల్పిజి సిలిండర్లు వంటి వాటి ఎఫ్ఓబి విలువపై 2% రాయితీని ప్రభుత్వం ప్రకటించింది. టెలికాం ఎక్విప్మెంట్లు, కలర్ టీవీలు, ఆడియో సిస్టంలు, ఆప్టికల్ మీడియా, సెమీకండక్టర్లు, రెసిస్టర్లు, పీసీబీలు, ఎల్ఈడీలు, కండక్టర్లు, డెస్క్టాప్లు మరియు నోట్బుక్లు ఎఫ్ఓబి విలువపై 2% రాయితీని ప్రభుత్వం ఫోకస్ ప్రొడక్ట్ స్కీమ్ కింద 2% రాయితీని ప్రభుత్వం కల్పించి అన్ని దేశాలకు ఎగుమతి చేసుకునే అవకాశాన్ని ఆయా పరిశ్రమలకు కల్పించింది. బొమ్మలు, ఆట వస్తువులు ఎఫ్పిసి ఫోకస్ ప్రొడక్ట్ స్కీమ్ పథకం కింద బొమ్మలు, ఆట వస్తువులపై ఇచ్చిన 2% రాయితీని వీటికి అధిక లాభాలను చేకూర్చింది. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ క్యాపిటల్ గూడ్స్ ఈపీసీజీ పథకం కింద బొమ్మలు, ఆట వస్తువులపై ఎగుమతుల సుంకం ఎత్తివేయడంతో ఈ రంగంలో టెక్నాలజీ అభివృద్ధికి దోహదపడేందుకు దారితీసింది. హ్యాండ్లూమ్స్ రంగంలో అవసరమయ్యే ఉత్పత్తుల కోసం దిగుమతి చేసుకునే వస్తువులపై దిగుమతి సుంకానికి మినహాయింపుని ఇవ్వడం జరిగింది. హ్యాండ్లూమ్స్ రంగంలో అవసరమయ్యే ఉత్పత్తుల కోసం దిగుమతి చేసుకునే వస్తువులపై దిగుమతి సుంకానికి మినహాయింపుని ఇవ్వడం జరిగింది. ఈ మినహాయింపు పూర్తయిన హ్యాండ్లూమ్ ఎగుమతులలో 5% విలువ వరకు ఉంటుంది. టెక్స్టైల్స్ రంగంలో అవసరమయ్యే ఉత్పత్తుల కోసం దిగుమతి చేసుకునే వస్తువులపై దిగుమతి సుంకానికి మినహాయింపుని ఇవ్వడం జరిగింది. టెక్స్టైల్స్ రంగంలో అవసరమయ్యే ఉత్పత్తుల కోసం దిగుమతి చేసుకునే వస్తువులపై దిగుమతి సుంకానికి మినహాయింపును ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. వీటి వల్ల పాలిస్టర్తో తయారైన వస్తువుల ఎగుమతుల్లో 3% విలువ వరకు ఇది వర్తిస్తుంది. ఇవి పాలిస్టర్తో తయారైన వస్తువుల ఎగుమతుల్లో ఈ మినహాయింపు 3% విలువ వరకు వర్తిస్తుంది. థ్యాంక్ యూ స్టూడెంట్స్.